నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 12 ఫిబ్రవరి 2026 గురువారం ఉదయం ఈరోజు విడేస్తున్నా. మన పరిస్థితి మంచిగా లేనప్పుడు మన అనేటోళ్ళు బయటపడతారు. దానికి ఎగ్జాంపుల్ కొన్ని వందల సినిమాలలో నటించిన ఒక కమెడియన్ యాక్టరు హిందీ సినిమాలలో ఎక్కువ నటించింది, రాజ్పాల్ యాదవ్. అతన్ని ఏదో ఇష్యూలో సమ్ కరోడ్సే కోట్లలో వ్యవహారం, డబ్బులు కడతావా జైలుకి పోతావా అంటే నాకు అంత డబ్బు లేదు, జైలుకి పోతా అని జైలుకి వెళ్ళిపోయింది. కానీ వెళ్ళిపోయేటప్పుడు నాకు అంత మంచి దోస్తులు కూడా లేరు, నేను కష్టాలలో ఉన్నప్పుడు నన్ను బయటపడేయడానికి. ఇవి చాలామందికి తెలవాలి. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు మనం ఆడునావోడే ఈడునావోడే అని విచ్చలవిగా ఖర్చు పెడతా ఉంటాం. మన టైం మంచిగా లేనప్పుడు మన సొమ్ము తిన్నోళ్ళు కనీసం మన దరిదాపులకు కూడా మన పరిస్థితి మంచిగా లేకపోతే కనబడడానికి కూడా కనబడదు. ఒక్క దోస్తు ఉంటే చాలు, బాగా వందల మంది తాగడానికి వచ్చి, తినడానికి వచ్చి, తిరగడానికి వచ్చిన వాళ్ళు అవసరం లేదు. ఒక్క దోస్తుని పెట్టుకోవాలి. మన టైం ఎట్లున్నా మనతో ఉండేటట్టు, మనం మంచిగా ఉన్నా మనం చెడ్డగా ఉన్నా, మన పరిస్థితులు తలకిందులైనా అటువంటి దోస్తుకు మనం ఏమైనా వేయగలుగుతామనే భరోసా ఆయనకు ఉండేటట్టు, మనకేమన్నా అయితే ఆయన వచ్చి మనకి నిలబడతాడు అనేటట్టు ఉంచుకోవాలి. అటువంటి ఫ్రెండ్ని తయారు చేసుకోవాలి. ఆయనది 2-3 రోజులు నిన్నటి నుంచో మొన్నటి నుంచో చూస్తున్నా న్యూస్లలో, అన్ని సోషల్ మీడియాలలో, అన్ని ప్లాట్ఫామ్లు వస్తున్నాయి ఆయన గురించి. ఎంతమంది ఎంత ఎదిగినా ఏం లాభం, మనకంటే ఒక మనిషిని కూడా మనం సంపాదించుకోకపోతే అని ఆయన చూసినాక అర్థమైంది. ఎన్నో వందల సినిమాలలో పెద్ద పెద్ద సినిమా యాక్టర్లతోటి నటించిన వ్యక్తి ఒకటేసారి పరిస్థితులు తారుమారయ్యేసరికి ఆయన చుట్టుపక్కల ఇన్ని రోజులు ఆయనతోటి పనిచేసిన లెవెల్ కూడా ముంగటికి వచ్చి ఆయనకు హెల్ప్ చేసే పరిస్థితులు లేరు. అందుకే మనం ఆర్థిక పరిస్థితి మంచిగా ఉన్నప్పుడు మనకు ఎవరైతే మనకు ఉపయోగపడితే ఇడిదాకా వచ్చిన వాళ్ళని వదులుకోవద్దు. మనకు మంచిగా ఉన్నా లేకున్నా మనకు సపోర్ట్ చేసిన వాళ్ళని వదులుకోవద్దు. మన పరిస్థితులు ఎట్లున్నా మన మంచి మిత్రుడు ఎవరైనా ఉంటే మాత్రం జీవితకాలం అతనితోటి మంచి మిత్రత్వంతో ఉండాలి. సమయం ఎప్పుడైనా ఒక్కలాగా ఉండదు కాబట్టి డబ్బులు ఉన్నాయి కదా అని అందరు మనోళ్ళే అని విచ్చలవిగా ఖర్చు పెడితే రేపు మన టైం మంచిగా లేనప్పుడు ఎవ్వరు కూడా వచ్చి 1 రూపాయి కూడా హెల్ప్. ఇది జగమెరిగిన సత్యం. చాలామందికి ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. కానీ మనోళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళకే ఎక్కువ రోగాలు బాగా. ఎందుకంటే అందరు మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే అందరు నా వాళ్ళే అని ఫీల్ అవుతారు. మన టైం మంచిగా లేనప్పుడు మన కోసం నిలబడ్డోళ్ళే మనోళ్ళు. మనం మంచిగా ఉన్నప్పుడు నిలబడ్డోళ్ళు ఎవ్వరు మనోళ్ళు కాదు, మన మంచిని చూసి వచ్చిన వాళ్ళు అంతే. నా టైం ఎట్లున్నా, నేను మంచిగా ఉన్నా చెడ్డ ఉన్నా, నాకు ఎప్పుడో ఒక మిత్రుడు నా కోసం నిలబడ్డాడు. అన్న అని ఒక్క మాట అడిగితే నాకేమంటే అది చేసి నేను జీవితకాలం రుణపడి ఉంటాను. మీలో కూడా అట్లాంటి మిత్రుడు ఉంటే మాత్రం వదిలిపోకూడదు. ఒకేసారి ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ. మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. జై హింద్.